కగిసోర్ రబాడా ఇప్పుడు గుజరాత్ గైడ్స్ ఇదిలో ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు కట్ చేస్తే సడన్గా సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయిండు, ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ మీద అన్నట్లుగా చెప్తా ఉన్నారు. కానీ మనకి కొంచెం డీప్గా వినపడుతున్నది ఏంటంటే కగిసో రబాడా ఫాస్ట్ బౌలర్స్ సౌత్ ఆఫ్రికన్. రబాడా ఎంత ఉంటే గేమ్ చేంజర్, బౌలింగ్ మామూలుగా ఉండదు కదా, సూపర్ ఫాస్ట్, వైవిధ్యమైన బంతులేస్తూ అది ఫస్ట్ అంటే పవర్ ప్లేలోనే 1-2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని తమ టీం వైపు ఫేవర్ చేయగల అది ఫార్మెట్ ఏదైనా కూడా. ఇప్పుడు ప్రపంచంలోనే ఇప్పుడున్న ఫాస్ట్ బౌలర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్. అయితే ఇప్పుడు ఐపీఎల్ అటువంటి వాళ్ళు ఉంటేనే కదా టీముల్లో మ్యాచ్లకి ఒక ఆకర్షణ చూడాలనిపిస్తుంది, అందుకోసం ఇది అనిపిస్తుంది. దానికి తోడు అంటే ఇప్పుడు బలం, పవర్ ఎట్లా ఇవి అవుతాయంటే దానికి ఉదాహరణగా కనపడుతుంది మాకు. ఇది అంటే ఇది నిజంగా ఇప్పుడు ఏదైనా రీజన్ అయ్యి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో అయ్యింది, దానికోసం వెళ్ళాడు, అంటే రీజన్ చెప్పకుండా ఉండేది ఏముంటుంది మనలో మన మాట. కానీ ఇప్పుడు ఆయన సరే మ్యారేజ్ అయింది అనుకుందాం, అతని వైఫ్ డెలివరీ అయింది అనుకుంటాం, బేబీ పుట్టిందని చెప్తాం, లేదంటే వాళ్ళ ఫాదరు మదరు ఎవరికన్నా ఏదన్నా అయితే ఏదైనా ప్రమాదం జరిగిందంటే వెళ్ళాడు. జనరల్గా ఇంతకు మించి ప్రాణాలు పోవడం మించి అయితే ఉండదు కదా చెప్పలేనటువంటి రీజను. ఇప్పుడు బయటికి మీడియాకి చెప్తున్న రీజన్ చూస్తుంటే కామెడీగా అనిపిస్తుంది నాకైతే. జరిగింది ఏదో జరిగింది, ఆ జరిగింది ఏంటి అబ్బా అనేది చూస్తే మనకు మీడియాలోనే అది అంటే పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది కాకపోయినా కూడా వినపడుతున్నది ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ అనగానే జనరల్గా పిచ్చులన్నీ కూడా ఈ ఫ్లాట్ పిచ్చులు తయారు చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా చేస్తూ ఉన్నారు వికెట్స్ అన్నీ. దాంతో ఇవి కొన్ని మ్యాచ్లు అయిన తర్వాత రబాడా కూడా వాటిని ఆ పిచ్చులను ఉద్దేశించి ఇది ఫ్లాట్గా తయారు చేశారు, ఇదే మరీ వన్ సైడ్ ఇట్లా చేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అన్నాడు అనేది ఇప్పుడు ఒక అది అంటే బీసీసీఐని ఉద్దేశించి అన్నాడు. అంటే అంతా బౌలర్స్కి బ్యాట్స్మెన్స్కి అనుకూలం, ఇద్దరికి ఇది ఉండేలాగా చేయాలి కదా, ఒక్కరికి ఓన్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా చేస్తే మరి ఇక బౌలర్లు ఎందుకు అన్నట్టుగా ఇది అంటే బౌలర్స్ క్రికెట్గా బ్యాట్స్మెన్స్ క్రికెట్గా చెప్తే బాగుంటుంది కదా అన్నట్టు కొంచెం గట్టిగా అన్నాడని, అది బీసీసీఐని ఉద్దేశించి విమర్శ చేశాడని. దాంతో ఇప్పుడు మొన్న మ్యాచ్ గుజరాత్ గైడ్స్ వర్సెస్ వాళ్ళు ఆడినప్పుడు రాజస్థాన్ రాయల్స్, ఆ మ్యాచ్లో రబాడా కనపడలేదు. ఏంటప్పా సడన్గా రబాడా అయిపోయిందంటే కెప్టెన్ ఏం చెప్పాడు, రబాడా కెప్టెన్ గిల్ టాస్ అయిన తర్వాత ఏం చెప్పాడు, ఏం చేంజెస్ ఉన్నాయా మీ టీంలో అంటే అంటే రబాడా పర్సనల్ రీజన్స్ మీద వెళ్ళాడు, అది తప్ప మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పాడు. ఆ పర్సనల్ రీజన్ ఏంటనేది ఏంటంటే దాని వెనక జరిగింది ఇది అన్నట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ అంటే ఇంకా తెలిసిందే, ఇప్పుడు ఐసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగల అంత బలంగా, అంటే బలం ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఉంది. మన దేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక స్పోర్ట్ కాదు, అది ఒక ఇట్స్ మోర్ దాన్ ఏ రిలీజియన్, మోర్ దాన్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు క్రికెట్లో ఈ ఐపీఎల్ అని, రంజీ ట్రోఫీ, నేషనల్ ఓడీస్, ఇది ఎంత విస్తృత స్థాయిలో ఉంది, ఎంతమంది క్రికెటర్స్కి ఒకప్పుడు అంటే నేషనల్ టీంలో ప్లేస్ దొరకాలంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండేది, కానీ చాలా తక్కువ మందికి అవకాశం వచ్చేది. కానీ ఇప్పుడు గల్లీ స్థాయిలో కూడా ఆడే వాళ్ళకి కూడా అవకాశాలు వస్తున్నాయి. గల్లీ స్థాయిలో స్టేట్ వైడ్, ఇప్పుడు తెలంగాణ అంటే స్టేట్ వైడ్ ప్రీమియర్ లీగ్లు వస్తున్నాయి, ప్రీమియర్ లీగ్స్. మన తెలంగాణ ఆంధ్ర ఇంకా వెనకబడి ఉన్నాయి, కానీ మిగిలిన చోట్ల అన్ని చోట్ల స్టేట్ వైడ్గా ప్రీమియర్ లీగ్స్ రావడం వల్ల లోకల్ టాలెంట్ కూడా బయటకు వస్తుంది. దాంతో ఇప్పుడు మనకి మొన్న ముంబై ఇండియన్స్లో అశ్విన్ కుమార్ అనే అతను యూపీలో అక్కడ లోకల్లో ఆడే అబ్బాయి వచ్చి 4 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ విజయాన్ని ఇచ్చేసాడు. అదే కోల్కతా రైడర్స్ పైన గుర్తుంది కదా.
అట్లాగే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇదిలో మొన్న ఆడినప్పుడు అక్కడ ఢిల్లీ పైన మిగిలిన బౌలర్స్కి ఎవరికి ఒక్క వికెట్ పడలేదు. జిషన్ అన్సారీ అనే కొత్త అబ్బాయిని యూపీ మామూలు లోకల్ టాలెంట్ అతను కూడా 3 వికెట్లు తీసాడు. ఆ 3 వికెట్లే పడ్డాయి. అట్లాగే మరి ముంబై ఇండియన్స్లోనే ఇంకొక తను విఘ్నేష్ పుత్తూర్, కేరళకి చెందిన అబ్బాయి, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. పెద్దగా ఆడలేదు, మామూలు లోకల్ లీగుల్లోనే బాగా వికెట్లు పడగడుతుంటే మరి అక్కడి నుంచి పట్టుకొని వెతికి తీసుకొచ్చారు. ముంబై ఇండియన్స్ అప్పుడు వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్లు తీశాడు అతను కూడా. అట్లా మనకి మొత్తం మీద సరే ఇది ఏంటంటే చివరికి ఇప్పుడు అంత అంత బలంగా క్రికెట్ పైన బీసీసీఐ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కౌన్సిల్ని కూడా తను ప్రభావితం చేయగల స్థాయిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బీసీసీఐని ఉద్దేశించి విమర్శ చేశాడు కాబట్టే వెంటనే ఆయన ఆల్మోస్ట్ పంపించేశారు అనేది మనకు వినపడుతున్న మాట. ఇక గుజరాత్ గెయిన్స్కి ఆడుతుందో లేదో కూడా చెప్పలేం, 50-50 ఛాన్సెసే. కానీ వీఆర్ మిస్సింగ్ లిటరల్లీ గ్రేట్ బౌలర్. నాకైతే అదే అనిపిస్తుంది. కగిసో రబాడా బౌలింగ్ చేసి చూడాలనిపిస్తుంది. అటువంటి బౌలర్ లేకపోతే నిజంగా ఆ టీంకి మైనసే. అంటే అన్నాడు తప్పేంటి మరి, లేవా మొన్నటిదాకా పిచ్చులు ఎట్లున్నాయి? అతను అంటే ఇప్పుడు ఒకరంటే ఒకరు దాని ద్వారా ఇప్పుడు పిచ్చులు కొద్దిగా బౌలర్స్కి అనుకూలంగా వస్తున్నాయి. గమనించండి, ఈ లీగ్లో ఈ సీజన్లో 200 మించట్లేదు. మొదటి అదే పవర్ ప్లేలోనే 1-2 వికెట్లు పడిపోతున్నాయి. ఇంకోసారి కొన్ని సందర్భాలు ఎక్కువే పడుతున్నాయి, 2, 3, 4. మొదటి 10 ఓవర్లోనే వికెట్లు బాగా ఇదవుతున్నాయి. మరి అంతకుముందు ఇంత ఇదిగా లేదు కదా బౌలర్స్కి అనుకూలంగా వికెట్స్. అంటే ఇప్పుడు రబాడా చేసింది కరెక్ట్, చేసింది రాంగా రైట్ అనేది పక్కన పెడితే పిచ్చెస్ అన్నీ ప్లాట్స్గా ఉన్నాయన్న ఒక మాటకే ఆయన తీసి పంపించేయడం అనేది నాకైతే ఒక ఫ్యాన్గా, అంటే ఒక అభిమానిగా అదైతే నాకు నచ్చట్లేదు. సరే మనకు నచ్చింది నచ్చకపోయినా వాళ్ళు ఎందుకు పడుచుకుంటారు? ఇప్పుడు వాళ్ళదే రాజ్యం కదా, బీసీసీఐ అయితే రాజ్యం క్రికెట్ ప్రపంచంలో చెప్పాలంటే. కాబట్టి వాళ్ళకి గిట్టని విధంగా ఏ మాట మాట్లాడినా, వాళ్ళు చేసేదాన్ని ఏది వ్యతిరేకించినా, ప్రపంచంలో ఎంత పేరున్నా ఎంత ఇదున్నా కూడా వాళ్ళు ఈ విధంగా కగిసో రబాడా లాగా, ముఖ్యంగా ఐపీఎల్లో ఆడేవాళ్ళు ఫారినర్స్ అయినా ఇండియన్స్ అయినా ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు చెప్పింది చెయ్యాలి అంతే, ఏం మాట్లాడకూడదు అనేది ఈ సంఘటన కగిసో రబాడా విషయం ఒక ఉదాహరణ ఏమో అనిపిస్తుంది నాకు. వెరీ బ్యాడ్, వీఆర్ మిస్సింగ్ హిమ్. అంటే అంటే ఈ సీజన్లో ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. మరి వస్తాడా రాడా అనేది అయితే క్లారిటీ చెప్పట్లేదు, కానీ ఆడతాడా ఆడాడా అనేది కూడా తెలియట్లేదు. కాకపోతే వెంటనే పంపించేశారంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్లేస్లోనే ఇంకొక సౌత్ ఆఫ్రికన్ బౌలర్ని తీసుకునే ఆలోచన చేస్తున్నారు. దాని అర్థం ఏంటి? ఇంకా రబాడాని పంపించేశారు ఈ సీజన్. ఇక ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా ఆడనిస్తారో లేదు. ఆయన ఆడతాడు, వీళ్ళు ఆడనిస్తారో లేదు, ఏం జరుగుద్దో ఏంటో. అంటే తస్మాత్ జాగ్రత్త. ఏదన్నా బౌలర్లకి బ్యాట్స్మెన్స్కి ఏదైనా అసంతృప్తి ఉన్నా, ఏదన్నా చెప్పాలనుకున్నా అది బయటికి ఇట్లా ఓపెన్గా చెప్తే రబాడా లాగా అయిపోతారేమో.